ఎస్ టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఉన్నటువంటి దిల్ రాజు ఒక్కసారిగా సీరియస్ తనలో ఉన్న ఆ సీరియస్నెస్ని ఆక్రోశాన్ని మీడియా ముందు బయటపెట్టడం అనేది ఒక షాకింగ్ ఎలిమెంట్ లాగా అయిపోయింది. ఎందుకు దిల్ రాజుకి అంత కోపం రావడానికి గల రీజన్ ఏంటి? నిజానికి టాలీవుడ్లో గత కొన్ని సంవత్సరాలుగా కూడా థియేటర్ల ఇష్యూ కానీ సినిమాలకు థియేటర్లు దొరకటం లేదని కానీ పర్టికులర్గా సంక్రాంతి సీజన్లో సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అందులో నిర్మాతగానో పంపిణీదారుడుగానో ఏదో ఒక చెయ్య దిల్ రాజుది ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని వేళ్ళు కూడా ఆయన వైపుకే వెళ్తూ ఉంటాయి. గత ఏడాది సంక్రాంతికి ఆయన నిర్మించిన వారసుడు అనే సినిమా అదొక డబ్బింగ్ సినిమా. ఆ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి టాలీవుడ్లో కూడా ఆయన కొన్ని సన్నాహాలు చేసుకోవడం జరిగింది. కానీ అదే సీజన్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు సినిమాలకు థియేటర్లు అనేవి తక్కువ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి అంతకుముందు డబ్బింగ్ సినిమాల విషయంలో అంతకుముందు 2 ఏళ్లకు ముందే పేటా సినిమా విషయంలో డబ్బింగ్ సినిమాకి ఎందుకు థియేటర్లు ఇవ్వాలి అని చెప్పి స్వయాన ఆయన మాట్లాడిన వీడియోనే హైలైట్ చేయటం, అదంతా కూడా అడుదిరిగి ఆయన మెడకు చుట్టుకోవటం. ఫైనల్గా ఏంటంటే వారసుడు సినిమాని అనుకున్న దానికంటే 2 రోజుల తర్వాత ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తానని చెప్పేసి ఆయన దిగి రాక తప్పని పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు ఆయన మాట్లాడిన మాటలనే తిరిగి ఆయనకు ఆపాదించబడ్డాయి. ఆయన డబ్బింగ్ సినిమానే తీశారు కాబట్టి దాన్ని ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారనే విషయాన్ని హైలైట్ చేయడం ద్వారా ఆయన తగ్గాల్సి వచ్చింది. సరే, లాస్ట్ టైం ఏదేదో అయితే అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నిర్మిస్తూ ఉన్న క్రమంలో అది ఇంకా షూటింగ్ లేట్ అవటం వల్ల సంక్రాంతి బరి నుంచి తప్పుకుని మార్చి రిలీజ్కి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇక నిర్మాతగా కానీ ఇక వేరే ఇష్యూస్ ఈ సంక్రాంతికి తనకి లేవు అని చెప్పేసి ఆయన చాలా కులాసాగా ఉంటూ వచ్చారు. అయితే ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాని ఆయన పంపిణీదారుడిగా ఉన్న క్రమంలో భారీ రేటుగా సినిమాను కొనటం, ఆ సినిమాను భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లో విడుదల చేయడం ద్వారా రికవరీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పే ధోరణిలో ఆయన పంపిణీదారుడిగా ఆయనకున్న ప్రియారిటీని బేస్ చేసుకుని ఆయన సినిమాను రిలీజ్ చేసుకుంటున్నారు. అందులో ఆయన తప్పేమీ లేదు. అయితే మరోపక్క దీన్ని బేస్ చేసుకుని దిల్ రాజును టార్గెట్ చేస్తూ హనుమాన్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ సాగింది. ఈ సినిమాకి తక్కువ థియేటర్లో 96 థియేటర్లో కేవలం 90 థియేటర్లో మహేష్ బాబుకి ఇచ్చి కేవలం 4 థియేటర్లు తమకి ఇచ్చారన్నట్టుగా ఒక ప్రమోషన్ జరిగింది. సరే, ఏదైనప్పటికీ ఆ నిర్మాతతో కూడా దిల్ రాజు నేరుగా మాట్లాడారు. అయితే ఆ నిర్మాత హనుమాన్ చిత్ర నిర్మాత చెప్పింది ఏంటంటే తమకి నార్త్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది, తమకి మంచి థియేటర్లు దొరికాయి కాబట్టి తెలుగులో ఒక 100 థియేటర్లు, తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లు తక్కువైనా పర్వాలేదు అని చెప్పి ఆయన నేరుగా దిల్ రాజుతో మాట్లాడతాం. అక్కడతో ఇంటర్నల్గా సమస్య అయిపోయింది. బట్ పైకి జరుగుతున్న ప్రచారం మాత్రం హనుమాన్ దిల్ రాజు వల్ల ఇబ్బందులు పడుతుంది హనుమాన్ చిత్ర టీము నిర్మాత అన్నట్టుగా కూడా ప్రచారం సాగింది. బట్ అవేవి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఛాంబర్ అధ్యక్షుడిగా కానీ పంపిణీదారుడిగా నిర్మాతగా ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా కూడా బ్యాలెన్సింగ్గా చేయాలని చెప్పేసి తన వంతు ప్రయత్నాలు కూడా ఆయన చేశారు. ఈ క్రమంలోనే ఏగల్ సినిమాను కూడా సంక్రాంతి బరి నుంచి కూడా ఆ నిర్మాత హీరోలతో మాట్లాడి తప్పించడం జరిగింది. ఈ విషయంలో దిల్ రాజుతో పాటు అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు అందరూ కూడా ఒక మాట అనుకుని దిల్ రాజు మాటకు విలువ ఇచ్చి ఈ విషయాన్ని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఏగల్ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలందరూ కూడా నేరుగా ఛాంబర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. సినిమాల రిలీజులకు సంబంధించి ఇక సన్నాహాలు జరుగుతూనే తరువాయి అనుకుంటున్న తరుణంలో హనుమాన్ చిత్ర ప్రీలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన మాటలను వక్రీకరించి మళ్ళీ దిల్ రాజు టార్గెట్గా కూడా కొంతమంది వార్తలు రాయటం అనేది ఆయన కోపానికి తీవ్రమైన కోపానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిసారి కూడా నన్ను టార్గెట్ చేసి కొంతమంది వక్రీకరించి, అంటే చిరంజీవి నిజానికి ఏ కాంట్రవర్సీ లేకుండా ప్రాక్టికల్గా మాట్లాడారు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సినిమాలో కంటెంట్ బాగుంటే గనక 1 రోజు 2 రోజులు లేట్ అయినా 3వ రోజైనా వచ్చి సినిమాను చూస్తారు. గతంలో తమ సినిమా బాలకృష్ణ సినిమా విడుదలైనప్పుడు దిల్ రాజు ఒక సినిమాను విడుదల చేశారు, శతమానం భవతి అనేది. ఆ సినిమా కూడా అప్పుడు కంటెంట్ బాగుండడం వల్ల హిట్ అయింది అనే ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పి దిల్ రాజు పేరుని ప్రస్తావించి, అంటే ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాన్ని ఆయన అందరికీ అర్థమయ్యే రీతిలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చిరంజీవి చెప్పడం జరిగింది. బట్ ఈ విషయాన్ని కూడా దిల్ రాజు పేరుని ఎందుకు ప్రస్తావించారు అంటే దిల్ రాజుకు బుద్ధి రావాలి అన్నట్టుగా కొన్ని వెబ్సైట్లు ఆయన్ని ఉద్దేశించి రాయటం అనేది ఆయనకి తీవ్రమైన ఆక్రోశాన్ని, కోపాన్ని తెప్పించింది. అయితే ప్రతిసారి కూడా తెలిసి తెలియకుండా ఈ వార్తలు చెప్పొద్దు, ఎందుకంటే సినిమాల బిజినెస్కు సంబంధించి లేనిపోని వార్తలు రాస్తే నిర్మాత మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు తెలుసుకుని వార్తలు రాయండి అని చెప్పి ఇప్పటికే 3-4 సార్లు ఆయన చాలా శాంతంగా ప్రశాంతంగా మీడియా ముందు ఆయన ప్రస్తావించడం జరిగింది. బట్ అదే అదునుగా తీసుకుని కొన్ని
అంటే అసత్యాలను ప్రచారం చేసే కొన్ని మీడియా సంస్థలు అన్నట్టుగా కూడా ఆయన నిన్న మాట్లాడటం జరిగింది. కొంతమంది టార్గెట్ చేసి తన్ను ఉద్దేశిస్తూ కూడా ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో స్పందించడం జరిగింది. ఎప్పటివరకు సరే ఇలా రాశారు, ఇక నుంచి కూడా తన మీద అవాస్తవాలను వక్రీకరించి రాసే వాస్తవాలను ఉపేక్షించేది లేదు, మీ తాట తీస్తా అని చెప్పేసి నేరుగా ఆయన కొన్ని మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే సో ఆయన ఎంత మేర ఈ డ్యామేజ్ అనేది ఆయన వరకు కూడా ఆయన ఇమేజ్కి డ్యామేజ్ కలిగించారనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే దిల్ రాజు గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, సినిమాలకు సంబంధించి నేను అందరికీ అందుబాటులో ఉంటాను, ఏదైనా విషయం మీద ఒక క్లారిటీ కావాల్సి వచ్చినప్పుడు నేరుగా తను సంప్రదిస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనే విషయాన్ని నాతో పంచుకుంటే నేను చెప్తాను కదా అనే విషయాన్ని దిల్ రాజు గతంలో కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఒక సినిమాకు కావాలని ప్రమోట్ చేసే క్రమంలో దాన్ని హైలైట్ చేయాల్సిన క్రమంలో థియేటర్ల ఇష్యూను ఆపాదించబడి అందులో దిల్ రాజును టార్గెట్ చేసి ఈ రకమైన వార్తలు ప్రచురించడం అనేది గత కొన్ని రోజులుగా కూడా కనిపిస్తుంది. సో దాన్ని టార్గెట్ చేశారు అనే విషయాన్ని ఆయన ఈరోజు మీడియా నేరుగా ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక అల్టిమేట్ వార్నింగ్ లాగా ఆయన ఇచ్చేయడం జరిగింది, చాలా సీరియస్ వార్నింగ్. తొలుత ఆయన ఒక ఎమోషనల్గా తన మీద దాడి చేయబడుతుంది, టార్గెట్ చేయబడుతున్నారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఫైనల్గా వచ్చేసరికి ఇక నుంచి తాను ఉపేక్షించే లేదు అని చెప్పడం అనేది నిజానికి చాలామందిని షాక్కి గురి చేసింది. ఇండస్ట్రీలో దిల్ రాజు ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా ఆయన క్లోజ్గా మూవ్ అయ్యే వ్యక్తులు కూడా ఈ రకమైన వార్నింగ్ దిల్ రాజు నుంచి వస్తుంది అని చెప్పేసి అనుకోలేదు. బట్ అల్టిమేట్గా తను టార్గెట్ చేయబడుతున్నాడు అనే విషయం ఇక్కడ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి దీని మీద మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. సో అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు, ఇక నుంచి ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే కనుక ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడికి ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తరువాత కూడా మరి ఆయన మీద వార్తలు అవాస్తవాలు రాసి టార్గెట్ చేస్తూ వార్తలు రాయడం అనేది ఆగుతుందా? థియేటర్ల ఇష్యూకి సంబంధించి సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వాటి కంటెంట్లో ఎంత దమ్ము ఉంది, వాటిని ఎంతవరకు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారనే విషయం వచ్చే వరకు కూడా మొత్తానికి ఏదో ఒక వార్త అనేది వస్తూ ఉంటుంది, ఏదో ఒక మసాలాను జోడించి కొన్ని అవాస్తవాలను రాస్తూ టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తూ ఉన్నారని చెప్పేసి ప్రచారం ఇప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటుంది. కాబట్టి మరి ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అయినా సరే దిల్ రాజును ఆయన్ని తప్పించి వార్తలు రాయడం అనేది ఎంతవరకు నడుస్తుంది, లేదా ఆయన ఆల్రెడీ నిన్నటి నుంచి ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా దిల్ రాజు రియాక్ట్ అయ్యారు, ఆయన మీద వస్తున్న వాస్తవాలను ఖండించకుండా రియాక్ట్ అయ్యారని చెప్పి మరికొన్ని వార్తలు వస్తున్న తరంలో ముందు దీన్ని ఏ విధంగా ఆయన డీల్ చేయనున్నారనేది మాత్రం చూడాల్సి ఉంది.